హాయ్ అండి, నమస్తే. నేను లావణ్య. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో కమ్మనైన మటన్ కర్రీని సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి మటన్ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కుక్కర్ని కానీ గిన్నెను కానీ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను 3/4 kg వరకు మటన్ తీసుకున్నాను కాబట్టి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్, 5 పచ్చిమిర్చీలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3-4 నిమిషాలు మటన్ని కుక్ చేసుకోవాలి. ముప్పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి మటన్ పీసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారంని వేసుకోవాలి. మీరు తినేంత కారం, మీ రుచికి సరిపడేంత కారాన్ని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసాను, 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు తినే మోతాదును బట్టి ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు ఇవి వేసుకున్నాక 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళను మరొక గిన్నెలో వేడి చేసుకొని వేడి నీళ్ళను మాత్రమే వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పచ్చి ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మటన్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. నాకు మటన్ ఉడికిపోయింది, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.